ఈరోజు ఫ్రస్ట్రేషన్ ఏంటిది అని అంటే మీరు గమనించండి, మేము ఏదైనా కుంభకోణం తీయగానే ఆ తర్వాత వాళ్ళ బిహేవియరు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎట్లుంటుందో మీరు గమనించండి. అది ప్రతిసారి కూడా కనబడుతున్నది. ఇవాళ ఈ స్థాయిలో తిట్టడానికి కేటీఆర్ గారు మధ్యాహ్నం పెట్టిన ప్రెస్ మీట్ ఎఫెక్టే ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఈ మాటలు మాట్లాడడం. ఎందుకంటే చిన్న విషయం కాదండి. సుప్రీంకోర్టే ఒక కంపెనీని, ఈ కంపెనీ దివాలా తీసింది, ఈ కంపెనీ మీద సిబిఐ ఈడీ విచారణకు ఆదేశించింది నేరుగా. అది ఎంత పెద్ద ఇష్యూ అంటే ఒక జడ్జి గారు, ఎన్సిఎల్ఏటి జడ్జి గారే ఆయన నేను కేసు నుంచి తప్పుకుంటున్నాను, నేను ఈ కేసు తీర్పు చెప్పను, ఎందుకంటే నాకు మెసేజ్ వచ్చింది, నా మీద ఒత్తిడి పెడుతున్నారు, దట్ ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వాలి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీకి అనేది. ఆ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి మొన్న 5 రోజుల ముందు మనం ఈ సిట్ గందరగోళంలో ఉన్నప్పుడు ఈ మ్యాటర్ని దొక్కేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి కేంద్రానికి, తెలంగాణ రాష్ట్రానికి. సిబిఐ, ఈడీ అండ్ ఎస్ఎఫ్ఐఓ అనే సంస్థ ఉంటుంది, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్. వాళ్లకు నోటీసులు ఇచ్చి ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద, వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వీళ్ళ ఫ్రాడ్ మీద మొత్తం మీరు విచారణ చేపట్టండి అని. అది మేము ఎందుకు మాట్లాడుతున్నాం చెప్పాలన్నా కారణం, ఈ కార్ని గుర్తుపడతారా మీరు? ఇది పిసిసి ప్రెసిడెంట్గా, మీకు ఇందులో రేవంత్ రెడ్డి గారు కనబడుతున్నారు చూడండి, ఇది రేవంత్ రెడ్డి గారి వాహనం. పిసిసి ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు TS07FF0009 ల్యాండ్ క్రూజర్ అది గిఫ్ట్ ఇచ్చింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్. దాని యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ 2018లో ఈడీఐటీ, ఇది సుధాకర్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు. ఈడీఐటీ వీరి మీద రేడ్స్ చేసినప్పుడు రేవంత్ గారి మీద ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ని రేవంత్ గారి బినామీ యాంగిల్లో చూసిండ్రు. ఇప్పుడు దీని గురించి కేటీఆర్ గారు ఎందుకు ఎత్తిరు తెలుసా? ఇవన్నీ ఏంటి తెలుసా కళ్యాణ్ గారు? ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ 1 ఇయర్లు ఇచ్చిన కాంట్రాక్టులు. మొత్తం 2500 కోట్ల ఎగ్జిక్యూటింగ్ ప్రస్తుతం కాంట్రాక్ట్స్. వాళ్ళ వెబ్సైట్లో చెప్తున్న ప్రకారం 6000 కోట్ల కాంట్రాక్టులు మేము వ్యాపారాలు చేస్తున్నామని. తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిన కంపెనీకి ఎట్లిచ్చింది, దీని మీద సిబిఐ విచారణ జరగాలి.